సిడ్స్ బాత్ సాల్ట్ వేసుకొని చేయాలా? బీటాడిన్ వేసుకోవాలా? పొటాషియం పర్మాంగనేట్ వేసుకోవాలా? డెటాల్ వేసుకోవాలా? ఏది వేసుకుంటే మంచిది? ఐస్ కోల్డ్ వాటర్‌తో చేయాలా? లేదంటే వార్మ్ వాటర్‌తో చేయాలా? ఇలా చాలామంది చాలా క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. సో, జనరల్‌గా సిడ్స్ బాత్ అనేది మనం అక్కడ జస్ట్ లోకల్ మసిల్ రిలాక్సేషన్ అండ్ పెయిన్ రిలీఫ్‌కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో, అందుకు జస్ట్ ప్లెయిన్ బీటాడిన్ ఆర్ డెటాల్ వేసుకొని చేయొచ్చు. వాటికి ఏమైనా ఎలర్జీస్ ఉన్నా సరే అవి సింపుల్‌గా అవాయిడ్ చేసి ప్లెయిన్ ల్యూకార్మ్ వాటర్‌తో చేసినా దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకొస్తాయి. బట్ సాల్ట్, పొటాషియం పర్మాంగనేట్ ఇవన్నీ వేసుకోవాలా అంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది ప్రాపర్ డైల్యూషన్‌లో వేసుకోకపోతే అక్కడ చాలా కెమికల్ వల్ల అక్కడ చాలా ఇరిటేషన్ అండ్ ఎక్స్కోరియేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఆల్రెడీ అక్కడ వూండ్ ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటివన్నీ వేసుకొని అక్కడ సిట్యుయేషన్ కాంప్లికేట్ చేసుకోవద్దు. నెక్స్ట్ థింగ్ సాల్ట్ అనేది మైల్డ్‌గా ఎప్పుడైనా అవసరమైతే వేసుకోవచ్చు. బట్ యూజువల్‌గా ఈ ఎప్సమ్ సాల్ట్ అలాంటివి ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే అక్కడ ప్రొలాప్స్డ్ హెమరాయిడ్స్ ఉన్నాయి, బాగా స్వెల్లింగ్ ఉంది, వాపు ఎక్కువ ఉంది. ఆ వాపు అంతా డిజాల్వ్ అవ్వాలి అన్నప్పుడు ఇలాంటి ఎప్సమ్ సాల్ట్ సిడ్స్ బాత్ అడ్వైస్ చేస్తాం మనం. సో, నెక్స్ట్ థింగ్ ఐస్ వాటర్‌తో చేయాలా? వార్మ్ వాటర్‌తో చేయాలా? సో, జనరల్‌గా మనం సిడ్స్ బాత్ సజెస్ట్ చేసేది అక్కడ వూండ్స్ ప్రాపర్‌గా హీల్ అవ్వటానికి, మసిల్ రిలాక్స్ అవ్వటానికి, ఫిషర్స్ ఏమన్నా ఉంటే హీల్ అవ్వటానికి. సో, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ల్యూక్ వార్మ్ వాటర్‌తో చేస్తే ఆ టెంపరేచర్‌కి అక్కడ బ్లడ్ సప్లై పెరిగి అక్కడ వూండ్స్ అన్నీ తొందరగా హీల్ అవుతాయి. ఐస్ కోల్డ్ వాటర్‌తో చేయాలా అంటే ఇప్పుడు అక్కడ ఐస్ వాటర్ అనేది మన బ్లడ్ వెసల్స్ కన్‌స్ట్రిక్ట్ అయిపోయేటట్టు చేస్తుంది. సో, ఆల్రెడీ డిక్రీజ్ బ్లడ్ సప్లై ఉన్నప్పుడు మనకి ఇంకా అక్కడ బ్లడ్ సప్లై తగ్గిపోయి వూండ్ హీలింగ్ అనేది డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కొన్ని సార్లు పెయిన్ చాలా సివియర్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం అక్కడ నమ్ చేసుకోవడానికి మాత్రం మీరు ఐస్ కోల్డ్ వాటర్ వాడొచ్చు. బట్ రెగ్యులర్‌గా కాదు.